పుట్టినప్పుడేమో పుట్టుకకి అర్థం లేదనుకున్నాం. పుట్టినప్పుడేమో పుట్టుకకి అర్థం లేదనుకున్నాం. ఈరోజు ఈ పుట్టుకకేదో ఉంది అనుకున్నాను. ఈ పుట్టుకకేదో అర్థం రాసి పెట్టండి దేవుడు అనుకుంటున్నాను. రకరకాలు ఉంటాయి జీవితంలో, పోరాటం ఎదుర్కోవడం. నా అమ్మ నాన్నలు ఉన్నప్పుడు ఓ స్కూల్కి పంపించడము, ఓ క్రమశిక్షణలోనో పెడతారు. ఓ చెప్పులి కొని అని తల్లిదండ్రుల్ని గారాబం చేసే కొడుకుంటాడు. ఒక అంగి కొని, ఒక లాగు కొని, ఓ చిన్న సైకిల్ కొని, ఓ చిన్న మురిపం తీర్చడానికి ఒక తండ్రో, లాలించడానికి ఒక తల్లో, ఎవరు లేని నేపథ్యంలో ఎట్లా మీ బాల్యం ఎలా కొనసాగింది? ఏంది అసలు? అంటే ఒకటి ఇప్పుడు నాకు కోల్పోవడం అంటే చిన్నప్పుడు అమ్మని చనిపోవడం 1 ఇయర్లో అదే చెప్పాను తను కన్నీళ్ళు తాగే పెరిగానండి. ఇక తల్లిపాలైతే లేవు. ఏడిస్తే ఆ కన్నీళ్ళతోనే దాహం నింపుకోవడం, అమ్మమ్మ పెంచటము, తాతయ్య పెంచటం, ఇంకా రకరకాలు. దేవుడు అనేవాడు మనకు అలా ఉంది, దాన్ని అనుభవించాలి. ఇంకా నేను ఎదుగుదల లోపల ఎన్నో సమస్యలు, చిన్నప్పటి నుంచి పోరాట తత్వం అంటే పెరిగిన విధానం కావచ్చు. ఉండేనా ఓ చక్కని ఇల్లు? నా తాత వాళ్ళు ఉన్నప్పుడు మంచి మా ఫస్ట్ ఆర్సీసీలో అంకాపూర్లో మాదే. మా తాతయ్య వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. అమ్మ చనిపోయిన తర్వాత అంత చిన్న భిన్నం అయిపోయింది. ఇంకెవరు రకరకాల సమస్యలు అవి ఇప్పుడు దానివల్ల ఏదో సినిమాలకు మనకి వస్తే తప్ప స్టోరీ ఇంకా ప్రతిసారి నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే ఇన్ని కష్టాలు పడి రాకేష్ రెడ్డి అయినప్పుడు మీరెందుకు గారు అంతే కదా. ఇప్పుడు జయరాజ్ అన్న ఒక పాట రాసిండు, ఎవ్వరో ఈ బిడ్డలు అంటే ఒక గుంట భూమి అడగరు, ఒక పేరు కూడా అడగరు, ప్రజల గురించి ప్రాణాలు ఇస్తారని ఒక పాట ఉంది, అజ్ఞాత వీరుల గురించి. వాళ్ళ ముందు మనం ఎంత? ఒకటి ఆర్మీ నిత్యం సస్తము, బాంబులు, వరడలు, విద్రోహులు, తీవ్రవాదులలో చస్తామని కూడా దేశం గురించి రక్షిస్తున్నారు. అంటే రకరకాల త్యాగాలు చేస్తారు, రకరకాల ప్రొఫెషన్లు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. జీవితంలో ఈరోజు మనం సక్సెస్ అయినాం కాబట్టి అందుకోసం చాలామంది వస్తారు నా దగ్గరికి. కాదన్నా, తల్లిదండ్రులు ఎవరన్నా గుర్తుపట్టి ఒక ఫోటోనో ఏదో ఇస్తే ₹1,00,00,000 ఇస్తా అన్నప్పుడు దొరికినా కనీసం ఫోటోస్ దొరికి అమ్మ నాన్న ఏమన్నా ఆచూకి? నాన్న ఉన్నాడు చిన్నప్పటి నుంచే, నాన్న అమ్మ ఫోటో దొరకలే ఇప్పటికి. అదొక పెద్ద లోటు. ఎట్లా మీరు ఎవరి చేతిలో ఎక్కువ పెరిగారు? అమ్మమ్మనే. అమ్మమ్మ తాతయ్య ఉన్నారా వాళ్ళు? లేరు. నా ఎదుగుదల చూడడానికి లేదు. స్టార్టింగ్ నుంచి కూడా చూడలే మీ బిజినెస్ చేసినప్పుడు? లేరు. చెప్పండి. ఏమనిపించేది ఉంటే ఏం చెప్పాలనిపించి? ఎవరు ఎదుర్కోవద్దు సమస్యలు, అవి డబ్బులతో కొనలేము. కాబట్టి ఇంకొకరికి అన్నట్లాంటి బాధలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. మీ కష్టార్జితంతో కనీసం ఏమైనా కొనిపెట్టారా? ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళు, చావు కూడా రాలేకపోయారు, ఆఖరి చూపు కూడా రాలేదు. పాట లైఫ్లో ఇవన్నీ ఎదుర్కోవాలని ఉంది, అనుభవించాలని ఉంది. మానవ జీవితంలో ఇవన్నీ అనుభవించాలి. నేను అందుకోసం చాలామందికి ఏం చెప్తానంటే, పేదవాడి కన్నీరు కారణం కాకూడదు, నీ ఆనందం ఎదుటివాడి బాధ కారణం కాకూడదు. నీ ఆనందం నువ్వే వెతుకోవాలి తప్ప ఒకరిని బాధ పెట్టి, ఒకరిని హింసించి, అంటే ఇవన్నీ మనం బాధపడి ఎన్నో అనుభవించాం. కాబట్టి ఒకే ప్రపంచంలో డబ్బు వచ్చింది కాబట్టి అందరు బంధువులు అయినరు, అందరు స్నేహితులు అయినరు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి అదొక రకం. ఏదైనా సరే జీవితంలో తెలిసి తెలియని గ్రామస్తులు వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు ప్రేమతోనైతే పెంచారు. అలా రుణం తీసుకుందాకని జాతికి ఏదైనా వేయాలి. అని నిజంగా కూడా లేకపోతే బతుక. లైఫ్లో రాకేష్ రెడ్డి విపరీతమైన అవమానానికి గురైండు. గ్రామం నుంచి బహిష్కరణ చేసిరు, అది అబద్ధం. చెట్టుకి కట్టేసి కొట్టిండు. మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా, ఎక్స్-ఎమ్మెల్యే జీవన్, అవన్నీ గ్రామస్తులు ఖండించారు. అదేదో పబ్లిసిటీ స్టంట్ గురించి వాడు. ఏం లేదండి, జీవితంలో మామూలే కదా, కష్టాలు ఉన్నప్పుడు, ఆస్తులు లేకపోవడం, ఏదో విదేశాలకు వెళ్ళిపోయాము, గల్ఫ్కి వెళ్ళిపోయాము. మా విలేజ్లో ఇప్పటికి కూడా గల్ఫ్కి వెళ్తారు, ఇజ్రాయెల్కి వెళ్తారు, చాలా చోట్లకి వెళ్తారు. జీవనోపాధి. నిజామాబాద్, కరీంనగర్ అయినా కాబట్టి అట్లా జీవనోపాధి గురించి వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా కూడా విలేజ్కి వెళ్తాను. ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టాను, 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను. ఆడ ఏదైనా సరే మంచికి చెడుకు నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితం ఉండొచ్చు, నాతో ఆడుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపడం కావచ్చు, పెళ్ళిళ్ళకు, ఏదో నాకు చాదనైనంత ఒక రకంగా. ఈరోజు రాకేష్ రెడ్డి అంటే మా బిడ్డ. ముఖ్యంగా ఏంటంటే నేను చిన్నప్పుడు అమ్మలేనందువల్ల నేను సుమారు అందరి పాలు తాగి పెరిగాను అన్నట్లు. ఎస్సీలు, బీసీలు ఎక్కువ మటుకు ఈ ఎస్సీలు ఎక్కువ పాలు ఇచ్చేవాళ్ళు నాకు, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ గుణం ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే మా ఇల్లు కూడా కొద్దిగా పక్కన ఉండేది కాబట్టి అట్లా అంత చిన్నప్పటి నుంచి కులపిచ్చి అందుకోసం చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ ఇట్లా మాట్లాడుతుంటాను కదా, ఐడియాలజీ కూడా అదే కదా, ఈ కులమే ఈ ధర్మానికి ప్రమాదం అని. హిందువులని అనైక్యతకు గురి చేస్తున్నదే కులం. కులాలు ఉంచుకోండి కానీ గడపల మధ్య గడపల లోపల ఉంచుకోండి, బయటికి వస్తే అందరం హిందువులం. హిందువుల మీనింగ్ ఏంటంటే అందరూ ఒక రాంగ్ వెర్షన్ తీస్తున్నారు. ఇతర మతస్థులను ద్వేషించేది కాదు, ఇతర మతస్థులను ప్రేమించేది. వాళ్ళు ద్వేషిస్తున్నారు, ద్వేషించకండి అంటున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది, బాగా అపాయింట్మెంట్ తీసుకోవటం, పిల్లల త్రూ కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ తీసుకోవటం, ఇంటికి పెద్ద పెద్ద గేట్లు పెట్టి లోపట్లకు రావాలంటే పర్మిషన్స్. అన్ని రాజకీయాలకు రాకముందే ఉన్నాయి, అవన్నీ రాజకీయాలకు రాకముందే ఉన్నాయి అవన్నీ. గేట్లు పెద్దవి ఉన్నాయి, ఇల్లు పెద్దవి ఉన్నాయి, కార్లు పెద్దవి ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంకా అమ్ముకుంటున్నాను తప్ప ఇంతవరకు ఇంకా వ్యాపారం కూడా ఈ మధ్యన కొద్దిగా సరిగ్గా పట్టించుకుంటలేను రాజకీయాలకు వచ్చి నుంచి. కాబట్టి ఇట్లా ఆర్మూర్ ప్రజలకి బాగా ఈజీగా అవైలబుల్ ఉంటారా? చాలామంది ఎమ్మెల్యేస్ని అందుకోవాలంటే ఫోన్లు చేయాలా, పిఎల్ ఇయర్ రమ్మంటాడు, పిఎల్ఏ ఫోన్ ఎత్తలేని పరిస్థితికి చాలా మ్యాక్సిమం ఇప్పుడు సుమారు నేను అనుకుంటాను ఎక్కువ మటుకు తెలంగాణలో ఎక్కువ అంటే మీనింగ్ యాక్సెస్ ఉన్న ఎమ్మెల్యేని. ఇప్పుడు మీ ముందే ఏది కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు పాల సమస్యల గురించి మాట్లాడమని, వరంగల్ నుంచి ఫోన్ చేస్తారు విఆర్ఎస్ ఇష్యూని ఎత్తమని, వీళ్ళు ఇంకా అమ్మాయిలు కావచ్చు. ఇప్పుడే ఒక అంగవైకల్యాలు ఫోన్ చేశారు అవుట్సోర్సింగ్లో పనిచేస్తే, మొన్న ఏదో ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు, మొన్న ఏదో వరంగల్ జిల్లా వాళ్ళు. అయినా ఎవరికంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను పనులు అవుతున్నాయి. నా అదృష్టం ఏంటంటే ఆ యూట్యూబ్లలో మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు బాగా హైలైట్ చేశారు, అందరికి తెలిసిపోయినాయి రాకేష్ రెడ్డి అంటే కోపం ఈ సమాజం మీద కాదు, ఈ రాజ్యాల్లో వెళ్తున్న నాయకుల మీద కోపం. ఎందుకంటే మనకు అన్నీ వచ్చినాయి కదా సంపాదన, కొద్దిగా ప్రజల గురించి ఇంకొద్దిగా మనం ప్యూరిటీగా పనిచేస్తే బాగుంటుంది కదా అని. ఇప్పుడు చెప్పాను కదా ఒకసారి, అప్పుడు ఏదో బాత్రూమ్ ఎక్కడ కూడా స్కూళ్ళు దరిద్రం, ఎక్కడ బాత్రూమ్లు ఉండవు, కంపౌండర్స్ ఉండరు, టీచర్స్ ఉండరు. అదొకటి పక్క అయితే టీచర్స్ అంటే ఉద్యోగాలు భర్తీ చేయాల్సినప్పుడు యువత ఉద్యోగాలు అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకండి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నో మనం క్లియర్గా చెప్పాను, దృఢంగా చెప్పాను. ఇప్పటికి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. 7 నెలల నుంచి నేను రాజకీయాలకు ఎమ్మెల్యే నుంచి కూడా నేను ఒక TV9 డిబేట్లో కూడా చెప్పాను. మృత్యుంజయ గారు పెద్ద ఉన్నారు, నేను ఒకటే చెప్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎవరికన్నా హక్కు ఉందంటే ప్రథమ హక్కు దాన్ని అనుకుంటే కాపీ రైట్స్ అనుకోవచ్చు, ఫైర్ రైట్స్ అనుకోవచ్చు, ఓన్లీ నిరుద్యోగులకు విద్యార్థులకు మాత్రమే ఉంది. ఇది క్లియర్గా చెప్తున్నా, మీరు రాసుకోండి. ఎవ్వడు రాకేష్ రెడ్డి కుటుంబంకి ఎవడు చావలేదు, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవడు చావలేదు, రాజ కుటుంబం ఉన్నదాకా 10 ఏళ్ళ కుటుంబంలో ఎవడు చావలేదు, మేధావులు చావలేదు, ఇండస్ట్రీస్ చావలేదు, ఏ రంగాలలో కూడా చావలేదు. మ్యాక్సిమం 90% విద్యార్థులే వచ్చారు. ఎవరెవరైతే ప్రలోభ పెట్టారో, ఎవరెవరైతే మాయమాటలు చెప్పారో ఉద్యోగాలు వస్తాయంటే, మేము మా చావు కోరుకున్న వాళ్ళకు మాకు రాకున్నా మిగతా విద్యార్థులకు వస్తాయని కోరుకున్న బిడ్డలు, శ్రీకాంతాచారి కావచ్చు, ఇషాన్ రెడ్డి లాంటి కావచ్చు, స్వర్ణక్క లాంటి రైలు పట్టాల కింద తలబెట్టిన బిడ్డలు కావచ్చు. నేనేమంటానంటే ఈ 2,50,000 ఉద్యోగాల ముందు ఒకటేసారి భర్తీ చేద్దాం. నేను 7 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నా. బడ్జెట్ ప్రతిసారి బడ్జెట్లో లోటు అంటారు. బడ్జెట్ ఎవరికండి? మీకు ఏదైతే అవినీతి ఏదెందుకు ఉంటుందో అన్నిటికీ బడ్జెట్లు వస్తాయి. ఇప్పుడు చూడు కొత్త బడ్జెట్ పెట్టిండు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు 8,000 కోట్లు కొట్టేస్తారు. వాడు కాళేశ్వరం అన్నాడు సాగు కొట్టేసిండు, కాకతీయ అన్నాడు ఆడు కొట్టేసిండు, భగీరథ అన్నాడు ఈడు కొట్టేసిండు. అంటే ఏదైతే మీకు కమిషన్లు ఎక్కువ మిగులుతాయో అవిట్లో మాత్రం మీకు అడ్డొస్తలేదు బడ్జెట్. ఎవరికైతే ఈ రాష్ట్రం మీద ప్రథమ హక్కు ఉంది, ప్రపంచంలో ఈరోజు నీ పాస్పోర్టు మీద తెలంగాణ అనే పదం కనబడుతుంది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తెలంగాణ కనబడుతుంది, నీ ఆధార్ మీద తెలంగాణ కనబడుతుంది, నీ పాన్ కార్డు మీద తెలంగాణ కనబడుతుంది, నీ కారు మీద తెలంగాణ కనబడుతుంది. ఎక్కడిది టీజీ, ఎక్కడిది టీఎస్? ఒక్కడికైనా బుద్ధున్నదా అండి? ఎందుకంటే టీజీ నచ్చిండ్రా బిడ్డలు. నో ఈ పదాలు లేవు. ఇంతకుముందు ఏపీ అని అంటే ప్రపంచంలో నీకు ఒక గుర్తింపు వచ్చింది, మహేష్గా, మహేందర్గా, నాకు రాకేష్గా ఒక గుర్తింపు వచ్చింది తల్లిదండ్రుల ద్వారా. ఆ బిడ్డల ద్వారానే తెలంగాణ ఏర్పడ్డది. ఆ బిడ్డల ప్రథమ కోరిక, అలా ఆత్మ ఘోష నిరుద్యోగ సమస్య మ్యాక్సిమం తగ్గించాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఉద్యోగాలు ఫిల్ చేయండి, మెగా డిఎస్ చేసేయండి. మీరు మాకేం చెప్పారు? నేను ఎవరైనా వ్యక్తులను అంటే నేను వ్యవస్థనే అంటున్నది. రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినా నేను అడుగుతాను, కాళ్ళు పట్టుకుంటాను నేను మా ముఖ్యమంత్రిని. ఫస్ట్ ఈ 2,50,000 ఉద్యోగాలు అది నింపేద్దాం. నిరుద్యోగం కొద్దిగా ఉంటుంది, ఎంతో కొద్దిగా ఉంటుంది, మొత్తం అయితే ఫుల్ చేయలేం. 2,50,000 ఉద్యోగులు వాడెత్తాను వాడేయలేదు. 10 ఏళ్ళలో గ్రూప్ 1 ఉద్యోగం ఫిల్ చేయలేదు. 10 ఏళ్ళు ఇంత పెరిగింది. ఏదని 50,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు వచ్చినాం.
అప్పు మేము 75,000 కోట్లు కొండపోయి 7 లక్షల కోట్లకు వచ్చినాం. అప్పు పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగం ఎందుకు పెరుగుతలేదు? ఎందుకు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ పోలీసు యూనిఫామ్లో పంపిస్తారు? బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కొట్టింది అనుకుందాం, పరాయి పాలన ఉన్నప్పుడేమో బట్టలు కొట్టినరు, ఆడబిడ్డలను హైకోర్టులో కూడా ఎన్నో కేసులు వచ్చినాయి. ఇష్టం లాఠీల దెబ్బలు కొట్టినరు, బాష్పాయిలు పెట్టినరు. కానీ ఇదేంటంటే స్వరాష్ట్రంలో మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ లాఠీలు పంపిస్తున్నది. దీని మీదనే నా ప్రశ్న. ఏమవుతుంది? 7 లక్షల కోట్లు, ఇంకొక 20,000 కోట్ల అప్పు, రోజుకు 200 కోట్ల అప్పు తెస్తున్నాం, ఇంకొక 5 కోట్లు. 2,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 25 లక్షల మందికి నైతిక స్థైర్యం నింపుతాము. ఎందుకంటే చెవులిన వాడినోడు, కళ్ళు కనవాడినోడు 62 వయసు ఉద్యోగాలు చేసాడు. నేను చాలామంది ఉద్యోగాలను అడిగినా, మేము 58 ఏళ్ళకి రిటైర్ అవుతామంటే మాకు ఇది ఒక తలకాయ నొప్పి కూర్చున్నది. ఒకరు 60 అంటాడు, ఒకరు 61 అంటాడు, ఒకరు 62 అంటాడు. మాకు బీపీ, షుగర్లు, ఉద్యోగాలు చేయలేకపోతున్నాము, యాక్టివ్ లేము. ఇప్పుడు వాళ్ళు పాపం నిజంగా కూడా వయసు దృష్టి వాళ్ళు పని చేయలేకపోతున్నారు ఎనర్జెటిక్గా. రెండోది ఆఫీసులలో పేద ప్రజలంటే వీడికి ఏముంది? ఇక్కడ హైదరాబాద్ సెక్రటరీలు ఫుల్ ఏసీలలో అందరూ ఉన్నారు. పల్లెటూరులో ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఆఫీసర్ లేడు, ఎండిఓ ఆఫీస్లో ఒక ఆఫీసర్ లేడు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు, కంపౌండర్ లేవు, మందులు లేవు, గొల్లెల పక్కన ఇంకా ఉద్యోగులు. హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, అన్నీ ఇట్లా భ్రష్టు పట్టిపోయినాయి. అదే మన తెలుగు సినిమాలో వచ్చినట్టు భారతీయుడు వచ్చినటువంటి అత్తనే దేవుణ్ణి కోరుకుంటున్న అట్లాంటి ఒక భారతీయుని పంపి మా తెలంగాణ కానీ, లేకపోతే అవినీతి పరులు, కులపిచ్చున్నోళ్ళు,